తుని నుంచి రాజమహేంద్రవరం వరకు మొత్తం 103 కిలోమీటర్లు. 103 కిలోమీటర్లకి 125 రూపాయలు. టికెట్ తీసుకొని అన్నీ సెట్ చేసుకోబోతుకి తుని అవుట్స్కట్స్లోకి అయితే వచ్చేసాము. తుని అవుట్స్కట్స్లో పెద్ద చెరువు అయితే ఉంది. ఈ జర్నీ ఎలా ఉంటుందంటే మనకి మొత్తం నేషనల్ హైవే 16 మీద అయితే ఉంటుంది. ఒక 3-4 ఊళ్ళకి అయితే వెళ్తాము. అన్నవరం, కత్తిపూడి, జగ్గంపేట, మధ్యలో పత్తిపాడు, ఎర్రవరం మీద ఒక ఊరు, రాజానగరం, అంతే. మిగిలినవంతా నేషనల్ హైవే 16 ఈ 103 కిలోమీటర్లకి. మన ఛానల్లో లాస్ట్గా తుని కాకినాడ అద్దరపేట ఉప్పాడ బీచ్ రోడ్లోంచి ఒక జర్నీ అయితే చేసాము. అది కూడా సేమ్ ఈ రోడ్లోనే జర్నీ చేసుకుంటూ అయితే వచ్చాము. అదేమో ఇలా కట్టే వెళ్ళిపోయామాట హంసవరం వైపు. పైన రైల్వే ట్రాక్, కింద మనం 103 కిలోమీటర్లకి మన జర్నీ టైం మొత్తం 3 గంటలన్నర అయితే పడుతుంది. ఇప్పుడు 5:40 అంటే 6 to 7, 7 to 8, 9 అయితే అవుతుంది రాజమండ్రి రీచ్ అవ్వడానికి. ఎర్లీ మార్నింగ్ వెదరు చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి వ్యూస్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. అది ఒక 10-11 తర్వాత ఉంటుంది బీభత్సం. మర్లపాడు అన్నది అయితే రైట్కి గౌరయ్య కోనేరు అన్న ఊరైతే వచ్చాము. గౌరయ్య కోనేరు బస్సులో సిచ్యువేషన్ అయితే ఇది. పోలవరం కెనాల్, తుని దగ్గరలో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. తుని నుంచి అన్నవరం 18 కిలోమీటర్లు. తలుపులమ్మ లావు అని మీరు వినే ఉంటారు. తుని నుంచి ఒక 6 కిలోమీటర్లు ఎంతో. అండ్ అవే కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. అండ్ మన తుని నుంచే కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ బస్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ తుని నుంచే మనకి లంబసింగ్ అరకు వెళ్ళడానికి ఒక రూట్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం లంబసింగ్ వెళ్ళే వాళ్ళు, ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ తుని దగ్గర నుంచి డైవర్షన్ తీసుకొని అయితే వెళ్తారు అన్నమాట. మామిడికాయల సీజన్ కదా, మరి మొత్తం మామిడికాయలు పెట్టి అమ్ముతున్నారు. ఇటు సైడ్ మామిడి తోటలు తక్కువ ఉన్నాయి, కానీ రోడ్డుకి ఆపోజిట్ సైడ్ మామిడి తోటలు అయితే చాలా ఉన్నాయి. తోటల్లో పండిన మామిడి బలిలా ఉన్నాయి. తుల్లో స్టార్ట్ అయ్యాం కదా రాజమండ్రి. తుని కాకినాడ జిల్లా అండ్ రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా. ఒకప్పుడు తుని టు రాజమహేంద్రవరం వరకు ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా అయితే ఉండేది. రాజల కొత్తూరు అనే ఊరినైతే క్రాస్ చేసి వెళ్తున్నాము. జిల్లాలు సపరేట్ అయిన తర్వాత తుని కాకినాడ సరౌండింగ్స్ ఉన్న ఏరియాలన్నీ కాకినాడ జిల్లాలోకి వెళ్ళిపోయాయి. మిగిలినంతా తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఉండిపోయింది. మనకి కోనసీమ, ఈస్ట్ గోదావరి, కాకినాడ జిల్లా పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. మొత్తం అంతా ఒకటే వైబ్ ఉంటుంది అన్నమాట. చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ, నేషనల్ హైవే 16ని వదిలేసి అన్నవరం లోపలికి అయితే వెళ్తున్నాము. గోశాల అంట, సత్యనారాయణ స్వామి దేవస్థానం సంబంధించిన గోశాల. మనం క్రాస్ చేస్తుంది పంప నది బ్రిడ్జ్. కిందన గడ్డి కిందన వాటర్, పంప నదిలో నీళ్ళు. మన నేషనల్ హైవే 16లో డైవర్షన్ తీసుకున్న దగ్గర నుంచి ఒక 4 కిలోమీటర్లు ఉంటుందేమో. ఇలా వెళ్తే తొండంగి, అన్నవరం రైల్వే స్టేషన్, లాడ్జెస్, హోటల్స్, రూమ్స్, అవి మొత్తం అన్నీ ఈ రోడ్డు మీదకు ఉన్న ప్రతిదీని. ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకోవడానికి. మన ఇండియాలో ఉన్న ఏకైక దేవస్థానంలో ఉంది సత్యనారాయణ స్వామిది. సత్యనారాయణ స్వామికి ఆలయాలు ఉన్నట్టు నేను ఎక్కడ వినలేదు. మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. వచ్చేసాం అన్నవరం ఆర్టీసీ కాంప్లెక్స్. ఇది అవుట్ గేట్ మాట. ఇది ఎంట్రన్స్. మనం ఇప్పుడు వెళ్తుంది ఇన్ గేట్. రీసెంట్గా మన ఛానల్లో అన్నవరం కాకినాడ వ్లాగ్ అయితే చేసాం. ఇక్కడి నుంచే ఖాళీగా ఉంది అన్నవరం బస్ స్టాండ్. రాజమండ్రి సైడ్ వెళ్ళిన లెవెల్లో లేనట్టున్నారు. కనబడుతున్న ఊరు బెండపూడి.
బెండపూడిలో చాలా వరకు పెంకుటిల్లులు, కొంచెం డిఫరెంట్ వైబ్ అయితే కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్లో సన్ రైజ్. కత్తిపూడి. ఈ కత్తిపూడి కూడా శంఖవరం మండలంలోకి అయితే వస్తుంది అండ్ కాకినాడ జిల్లాలో ఉంటుంది కత్తిపూడి. ఈ కత్తిపూడి దగ్గర నుంచే కాకినాడకి డైవర్షన్ అయితే ఉంటుంది. ఉదయం 6:15 అలా అవుతుంది కదా. ఇంకా షాప్స్ అయితే ఏమీ ఓపెన్లో లేవు, టిఫిన్ షాప్స్ ఒక్కటే ఓపెన్లో ఉన్నాయి. కత్తిపూడి ఊర్లోకి అయితే వచ్చాము. స్ట్రైట్ వెళ్ళిపోతే మనం కాకినాడ అయితే వెళ్తాము. కాకినాడ సైడ్ అయితే వెళ్ళము, మనం రాజమహేంద్రవరం కదా. కత్తిపూడి ఆర్టీసీ బస్ స్టాప్, జగ్గంపేట 31 కిలోమీటర్లు. నైట్ వర్షం పడినట్టుంది ఇక్కడ, మొత్తం అంతా బురదగా చెమ్మగా ఉన్నాయి. జగన్నాథపురం. ఎన్ని జగన్నాథపురాలు చూడాలి. ఇటు సైడు వరి ఉన్న టైంలో వస్తే నెక్స్ట్ లెవెల్. మొత్తం ఎంత దూరం అంటే చాలా దూరం వరకు అంత వరి పొలాలే. వన్నెపూడి జంక్షన్ అంట. కొల్లప్రోలు మండలం, పెద్దపురం నియోజకవర్గం, వన్నెపూడి. అక్కడ రోడ్డు చూసాం కదా, ఆ రోడ్డు మీద స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం నేషనల్ హైవే 216కి అయితే వెళ్ళిపోతాము. అది శ్రీకాకుళం, చెన్నై. ధర్మవరం. ఇప్పుడు మనం నేషనల్ హైవే 16 వదిలేసి ధర్మవరం ఊరి లోపలికి అయితే వెళ్తున్నాము. రైతు సేవా కేంద్రం, పత్తిపాడు మండలం, ధర్మవరం. ఊళ్ళో రోడ్లు కదా, చిన్న రోడ్లు మాట. ఒకే ఒక బస్సు పట్టి అంత రోడ్లు, ఇందులో 2 బస్సులు వస్తాయి. ఇంకా అలాగే పత్తిపాడు. తీసేసుకున్నాం డైవర్షన్. రకరకాల మామిడికాయలు. పామాయిల్. పత్తిపాడు ఊర్లో బయటకు వచ్చినప్పటి నుంచి కొండ పక్కనే జర్నీ. చెట్టు ఎంత పెద్దగా ఉంది అక్కడ. పెద్దన్నపల్లి. హైవేలో ఉన్న విలేజెస్ మాట ఇవ్వండి. కనబడుతున్న ఊరంతా ఎర్రవరం. ఈ ఎర్రవరం దగ్గర నుంచి ఒక డైవర్షన్ అయితే ఉంటుంది ఏలేశ్వరం సైడ్ వెళ్ళడానికి. లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది, రైట్ సైడ్ అయితే ఉంటుంది డైవర్షన్. మొత్తం అరటికాయల మార్కెట్. చాలా పెద్ద అరటి మార్కెట్ అయితే జరుగుతుంది ఎర్రవరంలో. రావులపాలెంలో చూశాను, అలాగే ఇక్కడ చూస్తున్నాను. హనుమాన్ విగ్రహం అయితే ఉంది అటు సైడు. కృష్ణవరం టోల్ ప్లాజా దాటేసాము. పోలవరం లెఫ్ట్ కెనాల్ మీద ఉన్నాం మనం. చాలా వరకు ఈ జర్నీలో ఊర్లన్నీ హైవే మీదే.
జగ్గంపేట, శ్రీరామ్ నగర్, జగ్గంపేటలో శ్రీరామ్ నగర్. నేషనల్ హైవే 16 అయితే వదిలేసాము, సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చేసాము. జగ్గంపేట ఆర్టీసీ బస్ స్టాండ్లోకి అయితే వెళ్తున్నాము. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనం కాకినాడ అయితే వెళ్ళిపోతాము, సామర్లకోట పెద్దపురం మీద నుంచి. చాలామంది జనం అయితే ఇక్కడ దిగారు. బస్ స్టాండ్ ఎంట్రన్స్ ఇదే. జనాలు ఇక్కడ దింపాం, మళ్ళీ బస్ స్టాండ్లోకి వెళ్ళి ఎక్కించుకుంటాం. బస్ స్టాండ్లో ఒక్క బస్సు వచ్చింది ఇప్పుడే, కాకినాడ ఏలేశ్వరము. ఇదే ఏలేశ్వరం బస్సు. ఈ బస్ కోసం జనం మాత్రం మామూలుగా లేరు. ఎర్లీ మార్నింగ్ కదా, ఈ చుట్టుపక్కల నుంచి రాజమండ్రికి డ్యూటీలు కానీ కాలేజెస్ కానీ చాలామంది వెళ్తుంటారు. పెంకుటిల్లులో ఉండే ఇది ఏం ప్లేసో కానీ చాలా బాగుంది. నీలాద్రి రావుపేట, కుండలై అమ్ముతున్నారు రోడ్డు పక్కన. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం తాళ్ళూరు. మల్లేపల్లి, గండేపల్లి, మొత్తం కాలేజ్ స్టూడెంట్స్ వెయిటింగ్ బస్సెస్ కోసం. దుర్గమ్మ తల్లి గుడికి దారి రోడ్ కట్ సైడ్ అయితే ఉంటుంది. మనం ఉన్న ఊరు మురారి. ఇక్కడ ఒక అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది, ఫేమస్. అమ్మవారి ఆలయం దగ్గర ఏంటంటే ఫంక్షన్స్ అన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఎక్కడెక్కడి నుంచి వచ్చి చేస్తూ ఉంటారు. మురారి తర్వాత మనం వెళ్ళేది రాజానగరము. నేషనల్ హైవే 16ని వదిలేసి మళ్ళీ రాజానగరం ఊర్లోకి అయితే వెళ్తాము. డిఫరెంట్గా ఉన్నాయి హౌసెస్, పెంకుటిల్లులే ఎక్కువ ఉన్నాయి మనకి ఈ జర్నీ అంతా. రాజానగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజానగరం, తూర్పుగోదావరి జిల్లా. సమ్మర్ హాలిడేస్ కదా, ఎవరు లేరు పిల్లలు. స్ట్రైట్ వెళ్ళిపోతే ద్వారపూడి వెళ్తాం. ఈ పక్కన చెరువు ఉన్నట్టుంది, పెద్ద చెరువు. పైకి ఉందన్నమాట గట్టు. చెరువు పెద్ద, చాలా పెద్దది చెరువు రాజానగరంలో. కనబడుతుందంతా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్. ఇటు సైడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కొత్తగా. మెడికల్ కాలేజ్ దివాన్ చెరువు ఈ ఏరియా. ఇంకా మనం రాజమండ్రి వచ్చేసినట్టే. ఊర్లో తిరుగుకుంటూ ఒక అరగంట రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే వెళ్తాం. రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టున్నారు ఇక్కడ. చాలా టైం ఉంటుంది. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. మార్నింగ్ 5:40కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైము 9 అవుతుంది. అంటే 3 గంటల 20 నిమిషాలు అయితే పట్టింది తుని నుంచి రాజమండ్రికి. 103 కిలోమీటర్లకి తాడితోటలో ఉన్నాము. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్.